మౌలాలీలో ఓటింగ్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మౌలాలీలోని మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న వార్డు కార్యాలయంలో పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇక్కడ నమూనా మహిళా పోలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రస్తుతం ఇక్కడ ఉదయం నుంచి కూడా ఇక్కడ నమూనా మహిళా పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు తరలి వస్తున్నారు. ఇక్కడ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేయడంతో పాటు ఆ బెలూన్లు కట్టి స్వాగతం పలికే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు ఓటర్లకు. పోలింగ్ కేంద్రం లోపల కూడా బెలూన్లు కట్టడంతో పాటు కాస్త అలంకరించారు. ఎందుకంటే ఓటర్లను ఆకట్టుకున్న విధంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చాలా ఏర్పాట్లు చేశారు. అందులో ఇది ఒకటి. అయితే ప్రస్తుతం ఈ విధంగా వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తే వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళ కోసము ప్రత్యేకంగా వీల్ చైర్ ఏర్పాట్లు కూడా చేశారు. ఆ వృద్ధులు వీల్ చైర్ను వీల్ చైర్ అవకాశం ఉపయోగించుకొని దాన్ని ఓటు హక్కు వినియోగించుకోవడం లోపలికి వెళ్తున్నారు. ఈ విధంగా నేరుగా లోపలికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా, ఎందుకంటే వృద్ధులు వికలాంగులు కానీ లైన్లో నిలబడి ఓటు వేయలేరు కాబట్టి నేరుగా లోపలికి వెళ్ళే అవకాశం కూడా కల్పించారు. ప్రస్తుతం అయితే ఈ నమూనా మహిళా పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించడానికి అందరూ కూడా క్యూ లైన్లో నుంచొని ఉన్నారు. మొత్తం ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఒకటి 137 నెంబర్, ఇంకోటి 125. ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ కూడా తినారు. అయితే ఇక్కడ ఓటర్ స్లిప్తో పాటు ఏదైనా ఎలక్షన్ కమిషన్ సూచించిన విధంగా ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే ఆ గుర్తింపు కార్డును చూపించి ఆ విధంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నమూనా పోలింగ్ కేంద్రం కాబట్టి ఇక్కడ సాధారణ పోలింగ్ స్టేషన్లతో పోలిస్తే కాస్త బెలూన్లతో పాటు ఇతర అలంకరణ కొంచెం చేశారు కాబట్టి కాస్త అలంకరణ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూనే ఉంది. వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. మొత్తం 22 మంది అభ్యర్థులు కూడా ప్రస్తుతం బరిలో ఉన్నారు కాబట్టి 2 బ్యాలెట్ యూనిట్లు కూడా ఏర్పాటు చేశారు. వాటిలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే విధంగా కూడా ఎన్నికల అధికారులు వీళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది కాబట్టి పోలీసులు సైతం ప్రత్యేకంగా తనిఖీ చేసి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి అనుమతించడం లేదు. ఒకవేళ సెల్ ఫోన్లు ఉంటే పక్కన ఎవరికైనా అప్పచెప్పి రావాల్సిందిగా కూడా సూచిస్తున్నారు. కొంతమంది తెలియక సెల్ ఫోన్ తీసుకొస్తున్నప్పటికీ వాటిని ఎవరికైనా బయటికి అప్పచెప్పడం, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓటు వేసి వచ్చే వరకు కూడా బయట ఉండి ఆ తర్వాత వాళ్ళకు సెల్ ఫోన్ అప్పచెప్పి ఆ తర్వాత ఈ విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం యువ ఓటర్లు కూడా ఎక్కువగా మహిళలు, యువత అంతా కూడా ఎక్కువగా పోలింగ్ బూత్లకు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు హక్కు తమ వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తున్నారు. ఓటు యు వినోద్.